హాయ్ డియర్ గ్రూప్ 2 గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. నేను మీ రాజు సార్, డైరెక్టర్ రాజు ఐఏఎస్ నెల్లూరు, అండ్ ఆల్సో ఫ్యాకల్టీ ఫర్ జియోగ్రఫీ అండ్ ఇంగ్లీష్. సో నిన్న మనం ఫిజికల్ జియోగ్రఫీ గ్రూప్ 2 గ్రూప్ 1 ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించి ఒక వీడియో చేశాం. దానిలో మీకు 3 ప్రశ్నలు వేశాను. అవేమిటంటే, ఆయా ఖండాల యొక్క పశ్చిమ తీర ప్రాంతాల్లోనే ఎత్తైన మిడత పర్వతాలు ఎందుకు ఏర్పడున్నాయి, కారణం ఏమిటి అని ఒక ప్రశ్న. రెండోది, వ్యాపార పవనాల బెల్ట్లో, వ్యాపార పవనాలు వీచే బెల్ట్లో అంటే 0 to 30 degrees మధ్య ఖండాల యొక్క పశ్చిమ తీర ప్రాంతాల్లో ఎడారులు కనిపిస్తాయి. ఎడారులు అన్నీ కూడా పశ్చిమ తీర ప్రాంతాల్లోనే కనిపిస్తున్నాయి. 0 నుంచి 30 degrees మధ్య ఎడారులు అక్కడే ఎందుకు ఏర్పడినాయి? ఇంకొక ప్రశ్న, మూడో ప్రశ్న, ఆ ఎడారుల సమీపంలోనే శీతల జల ప్రవాహాలు ప్రవహిస్తున్నాయి. ప్రతి ఖండంలో 0 నుంచి 30 degrees మధ్య ఎడారుల సమీపంలో శీతల జల ప్రవాహాలు ప్రవహిస్తున్నాయి. ఈ 3 ప్రశ్నలకి మీకు షార్ట్గా ఆన్సర్ చెప్పేస్తే వాటి గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ తెలియదు, కొంచెం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మొట్టమొదట ఖండాల యొక్క పశ్చిమ తీర ప్రాంతాల్లో ఎత్తైన మిడత పర్వతాలు ఎందుకు ఏర్పడున్నాయి? రాకీ పర్వతాలు, ఆండీస్ పర్వతాలు, ఆస్ట్రేలియా గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు, ఇలా మిడత పర్వతాలు ఎందుకు ఏర్పడున్నాయనే దానికి జవాబు ఏమిటంటే, నెంబర్ 1, ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతం ఉంది. ప్లేట్ టెక్టానిక్ థియరీ, హెస్టన్ మోర్గాన్ చెప్పినటువంటి పలకల సిద్ధాంతం అని ఉంది. ఆ సిద్ధాంతం ప్రకారము భూపటలం అంతా కూడా 8 పెద్ద పలకలు 12 చిన్న పలకలుగా పగిలిపోయి ఉన్నది అని చెప్పారు. ఆ ప్రకారం చూసుకుంటే వీటిల్లో పసిఫిక్ మహాసముద్రం, చూడండి, ఇదంతా పసిఫిక్ మహాసముద్రం అంతా ఒకే పలక, పసిఫిక్ మహాసముద్ర పళ్ళెం. ఈ పళ్ళెం వట్టి సముద్రమే ఉన్నది. ఈ పళ్ళెంలో అంటే పసిఫిక్ మహాసముద్రం అంతా ఒక పళ్ళెంగా చీలిపోయింది. ఆ తర్వాత ఉత్తర అమెరికా ఖండం అంతా ఒక పళ్ళెంగా పగిలిపోయింది. దక్షిణ అమెరికా ఒక పలక, ఆస్ట్రేలియా ఒక పలక, ఆసియా ఒక పలక. ఇప్పుడు ఇటీలో చూడండి, దక్షిణ అమెరికా పళ్ళెం అంటే కొంత భూభాగము కొంత సముద్ర భాగం ఉన్నది. ఆస్ట్రేలియా పళ్ళెం అంటే కొంత భూభాగము కొంత సముద్ర భాగం ఉంది. అదే మాది ఉత్తర అమెరికా, ఆసియా, ఈ పలకలన్నీ కూడా ఖండము మరియు సముద్రము 2 ఉన్నాయి. అయితే పసిఫిక్ మహాసముద్రం మాత్రము ఒకే ఒక సముద్రమే ఉంది ఆ పలకలందు. అంటే పసిఫిక్ మహాసముద్రం అంతా ఒకే పలకగా ఉన్నది, దానిలో భూభాగం లేదు. అలాంటప్పుడు చూడండి, గమనించండి డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా, ఈ ఖండాల యొక్క పలకలు, ఈ ఖండ పలకలు, ఈ పళ్ళాలు ఈ పసిఫిక్ మహాసముద్ర అంచుల్లో కలుస్తున్నాయి. ఇవంతా ఇక్కడ కలుస్తున్నాయి. చూడండి, ఇది ఆసియా పలక, ఆస్ట్రేలియా పలక, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఈ అంచుల్లో, పసిఫిక్ మహాసముద్ర అంచుల్లో ఈ ఖండ పలక, ఈ సముద్ర పలక, ఈ 2 కలుస్తున్నాయి. ఇక్కడ కలిసే ఈ ప్రాంతాన్ని కన్వర్జెంట్ అభిసరణీయ ప్రాంతం, అభిసరణం చెందుతున్నాయి. అంటే అవి ఒకదానికొకటి ఎదురుకుండా గుద్దుకుంటున్నాయి. చూసారు, ఇలా క్రియాశీలంగా ఉన్నాయి. ఈ పసిఫిక్ మహాసముద్ర పక్కన క్రియాశీలంగా ఉన్నది. కాబట్టి క్రియాశీలంగా ఉంటే కదులుతూ ఉందని క్రియాశీలంగా ఉండడం అంటే, ఇలా కదిలినప్పుడు అవి 2 గుద్దుకున్నప్పుడు ఆ ఖండాల యొక్క తీర ప్రాంతాల్లో నదులు తీసుకొచ్చి వదిలినటువంటి అవక్షేప శిలలు ఈ ఖండాల తీరాల్లోకి నదులు ప్రవహించి ఇక్కడ అవక్షేప శిలలు కొన్ని మీటర్ల ఎత్తున పేర్కొని ఉంటాయి. అదే మరి ఇక్కడ కూడా ఇలా ఈ ఖండ పలక, ఈ పసిఫిక్ మహాసముద్ర పలక 2 అభిసరణం చెందినప్పుడు, అంటే ఒకదానికొకటి గుద్దుకున్నప్పుడు కదలికలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అవక్షేప శిలలు పార్శ్వ సంపీడన బలాలకు గురై, కంప్రెషనల్ ఫోర్సెస్కి గురై ఒత్తుకొని ముడతలు పడి ఆ అవక్షేప శిలలు ఎత్తైన మిడత పర్వతాలుగా అవతరించాయి. ఇలాంటి పరిస్థితి మరెక్కడా లేదు, ప్రపంచంలో మరెక్కడా లేదు ఇలాంటి పరిస్థితి. అందుకనే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో పొడవైన
రాకీ మరియు ఆండీస్ పర్వతాల శ్రేణులు ఏర్పడడానికి కారణం ఇది. అంటే మీరు కారణం ఏం చెప్తారు? ప్రశ్న అడిగితే కారణం ఏం చెప్తారు? ఒకటి పసిఫిక్ పలక మరియు ఖండ పలకలు రెండు అభిసరణం చెందడం ఆ తీర ప్రాంతాల్లో. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి అవక్షేప శిలలు, ఆ ఖండాల తీరాల్లో ఉండే అవక్షేప శిలలు ఒత్తే బలాలకు గురై, కంప్రెషన్ ఫోర్సెస్కి గురై అవి ముడతలు పడి ఎత్తైన పర్వతాలుగా అవతరించాయి. కాబట్టి కారణము పలకల అవిసరణీయత, ఖండ పలక సముద్ర పలకల అవిసరణీయం మరియు అవక్షేప శిలలు పార్శ్వ సంపీడన బలాల ఒత్తిడి వల్ల అవి ముడతలు పడడము. ఇది మొదటి ప్రశ్నకు సమాధానం. కాబట్టి మీకు ప్రశ్న ఇచ్చినప్పుడు ఈ విషయం అంతా తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఆల్టర్నేటివ్ ఇచ్చినా మీరు దాని గురించి ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ మీరు పలకల సిద్ధాంతాన్ని కొంచెం వివరంగా చదివినట్లయితే ఈ ప్రశ్నకి జవాబు సులభంగా అర్థమవుతుంది. ఓకే, క్లియర్? కాబట్టి ఎత్తైన మృత పర్వతాల ఖండాల తీర ప్రాంతాల్లో ఉండడానికి కారణం అన్నప్పుడు మీరు వెంటనే ఏం చెప్తారు? ప్లేట్ టెక్టానిక్ థియరీ ప్రకారం పలకల అభిసరణీయత, ఆ తీర ప్రాంతాల్లో పలకల అభిసరణీయత మరియు అవక్షేప శిలలు పార్శ్వ సంపీడన బలాలకు గురి కావడము. అవక్షేప శిలలు కొన్ని మీటర్ల ఎత్తున పెరుగుతాయి. అవి ఏమవుతాయి? ఒత్తే బలాలకు గురై, కంప్రెషనల్ ఫోర్సెస్ పార్శ్వ సంపీడన బలాలకు గురై ఎత్తైన ముడత పర్వతాలు ఏర్పడుతున్నాయి. ఇది మొదటి ప్రశ్నకి జవాబు. ఇక రెండవ ప్రశ్న ఏమిటి? రెండవ ప్రశ్న మీకు ఇచ్చాను. ఆయా ఖండాల యొక్క పశ్చిమ తీర ప్రాంతాల్లో ఎడారులు కనిపిస్తున్నాయి. ఖండాల పశ్చిమ తీర ప్రాంతాల్లోనే ఎడారులు ఎందుకు ఏర్పడున్నాయి? దీనికి జవాబు సింపుల్గా చెప్పచ్చు. మరియు శీతల జల ప్రవాహాలు కూడా అక్కడే ఉద్భవిస్తున్నాయి ఖండాల సమీప ప్రాంతంలో. ఎందువల్ల అంటే దీనికి కారణము, దీనికి జవాబు వ్యాపార పవనాలు. వ్యాపార పవనాలు, వాణిజ్య పవనాలు, ట్రేడ్ విండ్స్, వ్యాపార పవనాలు 0 నుంచి 30 డిగ్రీల మధ్య వీస్తాయి. ముఖ్యంగా ఎడారులు 15 నుంచి 30 డిగ్రీల మధ్య స్పష్టంగా ఎడారులు ఏర్పడున్నాయి. ఎందుకు అంటే మీరు ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లో వ్యాపార పవనాలు, ఇది ఐదు రేఖ అధికపీడన మండలం, ఇది భూమధ్య రేఖ అల్పపీడన మండలం. పవనాలు ఇప్పుడు కూడా అధికపీడనం నుంచి అల్పపీడనానికి వీస్తాయి. 0 నుంచి 30 డిగ్రీల మధ్య ఈ వ్యాపార పవనాలు వీస్తున్నాయి. ఇవి ఈశాన్య వ్యాపార పవనాలు, ఇవి ఆగ్నేయ వ్యాపార పవనాలు. దక్షిణాది కోణంలో ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఇవి ఈశాన్య వ్యాపార పవనాలు. ఈ వ్యాపార పవనాలు ఖండాల యొక్క తూర్పు తీర ప్రాంతాలను తాకుతాయి. చూడండి, ఈ తూర్పు నుంచి వీస్తున్నాయి కాబట్టి తూర్పు తీర ప్రాంతాలను తాకుతాయి. తూర్పు తీర ప్రాంతాల్లో వర్షాన్ని ఇస్తాయి, పశ్చిమ తీర ప్రాంతాల్లో వర్షాన్ని ఇవ్వవు. అదేవిధంగా ఇక్కడ చూడండి, దక్షిణ అమెరికా ఖండంలో కూడా వీటి నుంచి వీస్తున్నాయి. తూర్పు తీర ప్రాంతాలను తాకుతున్నాయి, పశ్చిమ తీర ప్రాంతాలను తాకవు. పశ్చిమ తీర ప్రాంతాల నుంచి సముద్రం వైపుకి వీస్తాయి. ఇక్కడ కూడా ఆఫ్రికా చూడండి, తూర్పు తీర ప్రాంతాలను ఇవి తాకుతున్నాయి. ఇవి సముద్రం నుంచి వీస్తున్నాయి కాబట్టి నీటి ఆవిరి పుంజుకుని ఇక్కడ వర్షాన్ని ఇస్తాయి. పశ్చిమ తీర ప్రాంతాల్లో వర్షాన్ని ఇవ్వవు. అంటే వ్యాపార పవనాలు 0 నుంచి 30 డిగ్రీల మధ్య వ్యాపార పవనాల బెల్ట్ అదే. అక్కడ ఏమవుతుంది? తూర్పు తీర ప్రాంతాల్లో అవి ఆఫ్షోర్ విండ్స్. ఆఫ్షోర్ విండ్స్ అంటే ఓషన్ టు షోర్. ఆన్షోర్ విండ్స్ తూర్పు తీర ప్రాంతాల్లో ఆన్షోర్ విండ్స్ అంటే షోర్ టు ఓషన్. పశ్చిమ తీర ప్రాంతాల్లో షోర్ టు ఓషన్, తూర్పు తీర ప్రాంతాల్లో ఓషన్ టు షోర్. ఇక్కడ ఆఫ్షోర్ విండ్స్, ఇక్కడ ఆన్షోర్ విండ్స్. ఆఫ్షోర్ విండ్స్, ఆన్షోర్ విండ్స్. దక్షిణ అమెరికాలో కూడా చూడండి, ఇక్కడ ఇది ఆఫ్షోర్ అంటే షోర్ టు ఓషన్ టు షోర్. పశ్చిమ తీర ప్రాంతాల్లో షోర్ టు ఓషన్, ఆన్షోర్ ఆఫ్షోర్. అంటే వ్యాపార పవనాలు ఖండాల యొక్క తూర్పు తీర ప్రాంతాల్లో ఆఫ్షోర్ విండ్స్ అంటే సముద్రం నుంచి షోర్ వైపుకి వీస్తాయి. పశ్చిమ తీర ప్రాంతాల్లో ఆన్షోర్ విండ్స్ అంటే షోర్ నుంచి సముద్రం వైపుకి వీస్తాయి. దానివల్ల ఏమవుతుంది? తూర్పు తీర ప్రాంతాల్లో బాగా వర్షం పడుతుంది, పశ్చిమ తీర ప్రాంతాల్లో వర్షం పడదు. వ్యాపార పవనాలు బెల్ట్, వ్యాపార పవనాలు ముఖ్యంగా 15 నుంచి 30 డిగ్రీల మధ్యన ఎడారులు ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకనంటే ఈ కారణంగానే వ్యాపార పవనాలు పశ్చిమ తీర ప్రాంతాల్లో 15 నుంచి 30 డిగ్రీల మధ్య అవి ఆన్షోర్ విండ్స్గా వీస్తున్నాయి. ఆన్షోర్ విండ్స్ అంటే షోర్ నుంచి సముద్రం వీస్తున్నాయి. కాబట్టి పశ్చిమ తీర ప్రాంతాల్లో వర్షం కొన్ని వేల సంవత్సరాలు పడకపోయేటప్పటికీ ఆ పశ్చిమ తీర ప్రాంతాల్లో ఎడారులుగా మారిపోయి ఉన్నాయి. ఇలా ఎడారులు ఏర్పడ్డాయి. సహారా ఎడారి, కలహారి ఎడారి, ఇక్కడ అటకామా ఎడారి,
పశ్చిమ ఆస్ట్రేలియా ఎడారి, ఇవన్నీ చూడండి పశ్చిమ తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఒక్క సహారా ఎడారి మాత్రం మొత్తం అంతా ఉన్నది. కొరవన్నీ కూడా పశ్చిమ తీరం. ఉత్తర అమెరికాలో అదే మాదిరిగా ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి కోలరెడో ఎడారి, ఇవన్నీ కూడా ఎడారులు పశ్చిమ తీర ఉండడానికి కారణం ఏం చెప్తారు మరి? వ్యాపార పవనాలు పశ్చిమ తీర ప్రాంతాల్లో ఆన్షోర్ విండ్స్, వ్యాపార పవనాలు ఆన్షోర్ విండ్స్గా వీస్తున్నాయి. వ్యాపార పవనాలే కారణం. అవి ఆన్షోర్ విండ్స్గా వీస్తున్నాయి పశ్చిమ తీర ప్రాంతాల్లో, పశ్చిమ తీర ప్రాంతాల్లో. కాబట్టి పశ్చిమ తీర ప్రాంతాలు ఎడారులుగా మారిపోయినాయి. ఓకే, దిస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ఆ ఎడారులు ఏర్పడడానికి కారణం మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్, శీతల జల ప్రవాహాలు ఎడారుల సమీపంలో ఏర్పడుతున్నాయి. దీనికి కూడా కారణం వ్యాపార పవనాలే. గమనించండి జాగ్రత్తగా. శీతల జల ప్రవాహాలు ఎడారుల సమీపంలో ఎందుకున్నాయి పశ్చిమ తీర ప్రాంతాల్లో అంటే చూడండి, దీనికి కూడా ఇదే కారణం వ్యాపార పవనాలు. ఎలాగ చూడండి, ఇక్కడ ఈ ఎడారులు సహారా ఎడారి తీరంలో ఈ వ్యాపార పవనాలు ఈ తీరంలో ఉండే జలాల్ని పశ్చిమ వైపుగా నెట్టుకుపోతుంది. పశ్చిమ వైపుగా నెట్టుకుపోయినప్పుడు ఈ తీరంలో ఉన్నటువంటి ఉపరితల జలము పశ్చిమ వైపుగా పోగా మరి ఆ గ్యాప్లోకి జలం ఎక్కడి నుంచి వస్తుంది? ఖండం యొక్క అడుగు భాగం, ఈ సముద్రపు అడుగు భాగం నుంచి జలం ఉబికి వస్తుంది. చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఇలా వీస్తున్నాయి. ఈ తీరంలో ఉండే జలం ఇలా నెట్టుకుపోతుంది పశ్చిమ వైపుగా, ఇలా నెట్టుకుపోతుంది ఈ తీరంలో, ఇది ఆఫ్రికా తీరంలో. మరి ఈ నెట్టుకుపోయినటువంటి జలము ఇలా నెట్టుకుపోగా ఉపరితల జలం అక్కడ గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ పూడ్చడానికి ఎక్కడి నుంచి జలం ఉబికి వస్తుంది? అడుగు భాగం నుంచి జలం ఉబికి వస్తుంది. అడుగు భాగం పోయి జలము శీతల జలము ఆ పవనాలు వీచే దిశ వైపుగా పశ్చిమ వైపుగా ఈ ఉపరితల జలం ప్రవహించడం వల్ల శీతల జలం ఆ తీర ప్రాంతాల్లో పైకి ఉబికి వచ్చి శీతల జల ప్రవాహాలు ఉద్భవిస్తున్నాయి. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? అలెగ్జాండర్ వ్యాన్ హాంబోల్ట్ పశ్చిమ తీర ప్రాంతాల్లో శీతల జల ప్రవాహాలు ఉద్భవించడానికి కారణం వ్యాపార పవనాలు అవి తీర ప్రాంతం నుంచి పశ్చిమ వైపుగా జలాన్ని నెట్టుకుపోగా అడుగుని శీతల జలం ఉరికి వచ్చి శీతల జల ప్రవాహాలు ఉద్భవిస్తున్నాయి. అంటే దీనికి కూడా కారణం ఆన్షోర్ విండ్స్. షోర్ నుంచి ఆ విండ్స్ సముద్రం వైపుకి వేచడం వల్ల ఎడారులకు సమీపంలోనే ఉన్నాయి కాబట్టి ఎడారులు కూడా వ్యాపార ప్రవాహాలు బయట ఏర్పడుతున్నాయి కాబట్టి శీతల జల ప్రవాహాలు కూడా అక్కడే ఉద్భవిస్తున్నాయి. చూసారా? కాబట్టి శీతల జల ప్రవాహాలు పశ్చిమ తీర ప్రాంతాల్లో ఉద్భవించడానికి కానీ ఎడారులు పశ్చిమ తీర ప్రాంతాలు ఏర్పడడానికి కానీ వ్యాపార పవనాలే కారణం. ఇది అర్థం కావాలంటే మీకు పవనాలు, శీతోష్ణ శాస్త్రంలో పవనాలు చాప్టర్ బాగా చదివినట్లయితే ఈ వ్యాపార పవనాలు ఎలా వీస్తున్నాయి, ఏ తీర ప్రాంతాలను తాపుతున్నాయి, ఎక్కడి నుంచి ఆన్షోర్ విండ్స్ వీస్తున్నాయి, ఎక్కడి నుంచి ఆఫ్షోర్ విండ్స్ వీస్తున్నాయని కానీ మీరు అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నకి జవాబు దొరుకుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు 3 ప్రశ్నలకి మీకు నేను చెప్పినటువంటి వీడియోలో చెప్పిన ప్రకారం 3 ప్రశ్నలకి జవాబులు మీరు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ వ్యాపార పవనాలు ఎడారులు ఏర్పడడానికి మరియు శీతల జల ప్రవాహాల ఉద్భవానికి కారణమవుతున్నాయి వ్యాపార పవనాల బెల్ట్లో. వ్యాపార పవనాల బెల్ట్ అంటే 0 నుంచి 30 డిగ్రీల మధ్య ఉపాధి రేఖ అధిక పీడన మండలం నుంచి భూమధ్య రేఖ అల్పపీడన మండలంలో వ్యాపార పవనాలు వీస్తాయి. ఆ వ్యాపార పవనాలు వీచే బెల్ట్లో మాత్రమే ఏర్పడున్నాయి. అందుకని ఎడారి భూములు ప్రపంచంలో 15 నుంచి 30 డిగ్రీల మధ్యన ఎడారులనే కనిపిస్తున్నాయి. సో ఇక ఈ పర్వతాలు పశ్చిమ తీర ప్రాంతాలు కనిపించడానికి ప్లేట్ టెక్టానిక్ థియరీ చదివితే మీకు అర్థమవుతుంది. సెడిమెంటరీ రాక్స్, అవక్షేప శిలలు, పార్శ్వ సంపీడన బలాలు, ఈ 3 కూడా దీనికి కారణమవుతున్నాయి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో ఇది నిన్నటి వీడియోకి జవాబుని ఈరోజు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైంది అనుకుంటాను. సో దీని మీద ఏమైనా మీరు చెప్పదలుచుకున్నట్లయితే కామెంట్స్లో పెట్టండి. రేపు మనం మరొక వీడియోతో ఫిజికల్ జియోగ్రఫీలో ఇంపార్టెంట్ ఏరియా, డిఫికల్ట్ ఏరియాని ఇదే మాదిరిగా టచ్ చేస్తూ మీకు ప్రశ్నలు ఇస్తూ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మనం ముందుకు సాగుతాం. మీరు అగైన్ అండ్ అగైన్ మళ్ళీ ఈ వీడియోని చూడండి. మీకు డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్లో పెట్టచ్చు. మనం మళ్ళీ రేపు క్లాస్లో మరో టాపిక్తో కలుస్తాం. ఇది మీకు ఉపయోగం అనుకుంటే దీన్ని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఉపయోగం గ్రూప్ 2 విద్యార్థులకి. కాబట్టి మీరు దీన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.